ఎస్ శర్మ గారు, అసలు అక్కడ ఏం జరుగుతుంది? వైష్ణవి హత్య కేసులో ఎందుకు ఇన్ని మలుపులు తిరుగుతున్నాయి? మా దగ్గర ఆధారాలన్నీ ఉన్నాయని చెప్పిన పోలీసులు ఎందుకు బయటపెట్టట్లేదు? అసలు ఏం జరుగుతుంది తన కేసులో? కౌసల్య, ప్రధానమైన సమస్య అదే. పోలీసులు 2 రోజుల క్రితము మా దగ్గర కీలక ఆధారాలు లభించాయి, ఈ సాయంత్రం లోపల బయట పెడతామని చెప్పారు. అయితే అప్పటికి కేసు చిక్కుముళ్ళు వీడుతాయి, తర్వాత నిందితులు ఎవరో తెలుస్తుంది అనుకుంటున్న సమయంలో ఇప్పటికి చెప్పి కూడా 2 రోజులు గడుస్తుంది. ఇప్పటి వరకు ఎటువంటి పోలీసులు తమ దగ్గర ఉన్న ఆధారాలు కానీ, కొంతమందిని అదుపులో తీసుకున్నట్లు కానీ, లేదా మరే సమాచారం దొరికిందనే విషయం కానీ వెల్లడి చేయలేదు. నిన్న ఒక కీలకమైన పరిణామం చోటు చేసుకుందని చెప్పాలి వైష్ణవి హత్య కేసు సంబంధించి. నిన్నటి వరకు వైష్ణవి చెవి కమ్మ ఒకటి లేదు, పడిపోయి ఉంది. అది అక్కడ పడిపోయి ఉంటే ఘటనా స్థలాన్ని గుర్తించడానికి వీలవుతుంది అన్నట్టు కోణంలో మొత్తం దాదాపు రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, ఇతర అధికారులు అంతా కలిసి జల్లెడ పట్టారు. అనువను గండికోట ప్రాంతాన్ని పరిశీలించారు. ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో, రక్త మరకలు ఏమైనా దొరుకుతాయేమో, తర్వాత అమ్మాయి మీద దాడి చేసి తర్వాత ఎక్కడికి తీసుకెళ్లారు అనే విషయం కనుక్కునేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. అయితే నిన్న ఉదయం నుంచి మధ్యాహ్నం 3-4 గంటల వరకు చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. తర్వాత సాయంత్రం దాదాపు 3-4 గంటల ప్రాంతంలో ఎవరైతే వైష్ణవి సోదరుడు ఉన్నాడు సురేంద్రను, తర్వాత వారి కుటుంబ సభ్యులు, ఆయనతో పాటు కొండయ్యను మాత్రమే పోలీస్ స్టేషన్ కు రావాలని విచారణ చేస్తాం రమ్మని చెప్పి పిలిచారు. వారు నేరుగా హనుమంతు గ్రామం నుంచి ప్రొద్దుటూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ కు విచారణకు హాజరు కావడం జరిగింది. సాయంత్రం 5 గంటల నుంచి దాదాపు రాత్రి 10:30-11 గంటల వరకు వాళ్ళు స్టేషన్ లో ఉన్నారు. అయితే ముఖ్యంగా సురేంద్రను ఒక్కరినే స్టేషన్ లో ఉంచుకొని మిగతా కుటుంబ సభ్యులంతా ఇంటికి పంపించేశారు. ఈ పరిణామం జరిగిన వెంటనే ఏమనుకున్నారు జనాలంతా? బయట వచ్చిన సమాచారం ఏంటంటే ఇక సురేంద్రను ఈ కేసులో ముద్దాయి చేస్తారో, లేదంటే సురేంద్రను అదుపులోకి తీసుకుని విచారిస్తారనేటువంటి అని భావించారు. కానీ మరో గంటకే సురేంద్రను కూడా పంపించేయడం జరిగింది. ఇందులో కేసులో మన కీలకమైన పరిణామం ఏంటంటే సురేంద్రను అరెస్ట్ చేయకుండా వెనక్కి పంపడంతో సురేంద్ర కుటుంబ సభ్యులు కాదు, అటు ప్రియుడు లోకేష్ కాదు, ఇంకెవరో ఉంటారన్నటువంటి అనుమానాలు మరింత బలపడాయి. ఇదే నేపథ్యంలో నిన్న రోజున ఒకవైపు గండికోటలో వైష్ణవికి సంబంధించినటువంటి ఏవైనా ఆధారాలు లభిస్తాయని జల్లడబెట్టిన అధికారులు, ఇదే క్రమంలో కొన్ని పోలీసు బృందాలు ఎవరైతే గండికోటలో సోమవారం రోజున గండికోటకు పర్యాటన కేంద్రానికి ఎవరెవరు పర్యాటకులు వచ్చారు వాళ్ళ వివరాలు సేకరించినటువంటి పోలీసులు క్షుణ్ణంగా ప్రతి ఒక్కరిని పిలిపించి విచారించినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా కొంతమంది సెల్ఫీ వీడియోలో తర్వాత వైష్ణవి ఉంది, తర్వాత ఆ ఫోటోలు ఏ టైంలో ఆ అమ్మాయి వాళ్ళ సెల్ఫీ ఫోటోలో ఉందని కూడా గమనించడం జరిగింది. నిన్న విచారణ గన సురేంద్రను చేసినటువంటి విచారణ గన ఒకసారి కన్నా మనకున్న సమాచారాన్ని బట్టి పరిశీలిస్తే సురేంద్ర కుటుంబ సభ్యులు సోమవారం కానీ అంత ముందు రోజు కానీ, అంటే వైష్ణవి హత్య జరగక ముందు రోజు, తర్వాత జరిగిన రోజు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏమేం చేశారు, తర్వాత మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు, ఇక్కడికి ఎందుకు, వాళ్ళకున్న సమాచారం మేరకు వివరాలు అడిగారు తప్ప తమ హత్య కేసు సంబంధించి మీ ఇన్వాల్వ్మెంట్ సంబంధించి ఎటువంటి సమాచారం అడగలేదని మాత్రం మనకు తెలుస్తుంది. అయితే రాత్రి చాలా ఉత్కంఠ నెలకొంది. సురేంద్రను ఖచ్చితంగా అదుపులోకి తీసుకుంటారు, ఈ కేసుకు ఒక పులి స్టాప్ పెడతారు అనుకున్నాను, కానీ ఇప్పటిదాకా అది జరగలేదు. అయితే ఇవాళ కూడా పోలీసులు ప్రత్యేకమైన బృందాలు విచారణ చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఇవాళ కూడా గండికోటకు వెళ్లే అవకాశం ఉంది. ప్రత్యేకమైన క్లూస్ టీం, అంటే గండికోట రంగనాయకుల స్వామి గుడి వెనక భాగంలో వైష్ణవి మృతదేహం అక్కడ చేరడానికి గల కారణాలు ఏంటి, ఎంతమంది ఇందులో పాల్గొన్నారు, తర్వాత ముఖ్యంగా వాళ్ళకు ప్రధానంగా వస్తున్న అనుమానాలు ఏంటంటే గండికోటలో మొత్తం చెక్ పోస్ట్ దగ్గర నుంచి కోట వెళ్లే మార్గం వరకు దాదాపు 14 సీసీ కెమెరాలు ఉన్నాయి. ఈ సీసీ కెమెరాల్లో పడకుండా తప్పించుకుని ఎవరైనా వెళ్ళారా, వేరే మార్గంలో వెళ్ళారా, తర్వాత వెళ్ళడానికి ఏమైనా అవకాశం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు వైష్ణవి. అయితే ఇప్పుడు లోకేష్ ఎవరైతే వైష్ణవిని తీసుకొని వెళ్ళాడో తను ఒంటరిగా రావడం జరిగింది. అసలు తను ఎందుకు వైష్ణవిని వదిలేసి రావడం జరిగింది? ఇప్పుడు మనకుండా తెలిసినటువంటి సమాచారం ప్రకారము ఏదైతే లోకేష్ తర్వాత వైష్ణవి ఇద్దరు కూడా ఆ గండికోటకు రావడానికి బైక్ మీద రావడం మనము సీసీ ఫుటేజ్ ద్వారా మనం చూస్తున్నాము. అయితే వచ్చిన తర్వాత ఎప్పుడైతే గండికోటకు వైష్ణవి వచ్చిన విషయం తెలిసిందో సోదరుడైనటువంటి సురేంద్ర లోకేష్ సెల్ ఫోన్ నంబర్ కనుక్కొని, ఆయన ఇటీవల నంబర్ మార్చాడు లోకేష్, ఆ నంబర్ కనుక్కుని తరచూ ఫోన్ చేయటము, నువ్వు ఎక్కడున్నా ప్రశ్నించడంతో వైష్ణవి లోకేష్ ను ఇద్దు మనము మా సోదరుడు వస్తున్నాడు, మీరు వెళ్ళిపోండి, గొడవ జరుగుతున్న ఉద్దేశంతో పంపించింది. ఈ క్రమంలో అంతకుముందు ఒక లాడ్జీలో బస చేసినటువంటి ఇద్దరు వైష్ణవి లోకేష్ ఏదైతే ఉన్నారో హడావిడిగా లాడ్జీ ఖాళీ చేసి అక్కడి నుంచి గండికోటలోకి అమ్మాయి నన్ను గండికోట డ్రాప్ చేసి మీరు వెళ్ళిపోండి అని చెప్పి గండికోటలకు వెళ్ళేటువంటి ఆ విజువల్ కూడా మనకు దొరికాయి. కేవలం చివరి ఏదైతే సీసీ ఫుటేజ్ ఉందో అక్కడి నుంచి కేవలం 40 సెకండ్లలో గండికోట లోపలికి అమ్మాయిని వదిలేసి తిరిగి రావడం కనిపిస్తుంది. తర్వాత 10:40కి ప్రాంతంలో లోకేష్ గండికోట ప్రాంతం నుంచి బయటికి వెళ్ళినట్టు మనకు సీసీ ఫుటేజ్ ద్వారా తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఇవాళ మిస్టరీగా మారింది. ఉదయం 8:30 ప్రాంతంలో వైష్ణవి
తర్వాత అలాగే లోకేష్ బైక్ మీద గండికోటకు వచ్చారు. తర్వాత లోకేష్ తిరిగి వెళ్లే ముందు ఒక 10 నిమిషాల ముందు మాత్రమే వైష్ణవి గండికోటలోకి, అంటే పర్యాటక ప్రాంతం ఏదైతే ఉందో, సైట్ సీయింగ్ చూసే ప్రాంతం ఉందో అక్కడికి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత 12:30 వరకు వైష్ణవి జీవించే ఉందనేటువంటి పోలీసుల ఫోరెన్సిక్ నివేదిక ద్వారా, తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది. ఆ మధ్య కాలంలో ఏం జరిగింది అనేది కీలకంగా మారింది. రెండవది, నేను ఒక డేటా సేకరించాము. గండికోట ప్రాంతానికి ఎవరైతే పర్యాటకులు వస్తారో, ఎంతమంది వస్తున్నారు, తర్వాత ఎక్కడి నుంచి వస్తున్నటువంటి నా వివరాలు నమోదు చేసేటువంటి ఒక ప్రక్రియ అక్కడ చెక్ పోస్ట్ దగ్గర సోమవారం రోజున ఏదైతే వైష్ణవి లోకేష్ వెళ్లారో, ఆ రోజు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎంతమంది పర్యాటకులు వచ్చారని ఒక లెక్క తీస్తే కేవలం 60 మంది పర్యాటకులు మాత్రమే ఆ సమయంలో ఉన్నారు. ఈ జనం తక్కువగా ఉండడం వల్ల కూడా వైష్ణవిని హతమార్చేందుకు, లేకుంటే వైష్ణవి దాడి జరగడానికి కొంత సులువైనటువంటి ఒక సమాచారం కూడా మనకు తెలుస్తోంది వైష్ణవి. అయితే ఇప్పుడు ఈ లెక్కను చూస్తే పోలీసులు వాళ్ళు తేల్చి చెప్పేశారు లోకేష్ కాదు హత్య చేసింది అని. అలాగే సురేంద్రని విచారణకు పిలిపించారు, మళ్ళీ తనని పంపించేశారు. ఒకవేళ తనే నిందితుడు అయింటే కనుక తనని అరెస్ట్ చేసేవాళ్ళు, అలా కూడా చేయలేదు. ఈ లెక్కను చూస్తే అటు సురేంద్ర కాదు, ఇటు లోకేష్ కాదు. మరి ఎవరు హత్య చేసే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు? అంటే ఎవరి మీద అనుమానాలు ఉన్నాయని తెలుస్తుంది? ఇక్కడ ఫస్ట్ లోకేష్ ను అనుమానించారు, తర్వాత కాదు కుటుంబ సభ్యులు పరువు హత్య కోసం చేశారనేటువంటి ప్రచారం జరిగింది. ఆ కోణంలో కూడా పోలీసులు విచారణ చేశారు, దర్యాప్తు చేశారు. అయితే సురేంద్రను విచారించారు. తర్వాత సంబంధించిన గ్రామంలో కానీ, పరిసర ప్రాంతాల్లో కానీ, తర్వాత నిన్నటి రోజున ఒక ప్రత్యేకంగా ఒక మహిళా ఎస్ఐ ఎవరైతే వైష్ణవి స్నేహితులు ఉన్నారో, తర్వాత ఆ రోజు ఉన్న వాళ్ళందరి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి విచారించి కొంత సమాచారం సేకరించారు. తర్వాతనే సురేంద్రను పిలిపించారు. సురేంద్రను విచారించిన తర్వాత కూడా వాళ్లకు ఒక క్లారిటీ రాలేదని మనకు తెలుస్తోంది. అయితే గండికోట ప్రాంతంలో కొంతమంది ఆకతాయిలు వైష్ణవి లోకేష్ వెళ్ళిన సమయంలో అక్కడ ఉన్నట్టు కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లోకేష్ అమ్మాయిని అక్కడ వదిలిపెట్టిన తర్వాత, అంటే అమ్మాయి ఒంటరిగా ఉంది, అమ్మాయి చుట్టూ ఎవరూ లేరు అనేటువంటి గమనించి కొందరు ఆ అమ్మాయి పట్ల దురుసుగా ప్రవర్తించి ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారంటున్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే గండికోట బయట తప్ప గండికోట లోపల ఎలాంటి సీసీ కెమెరాలు లేవు, ఫుటేజ్ లేదు. కేవలం అక్కడ వచ్చిన పర్యాటకుల సెల్ఫీల్లో ఉన్నటువంటి ఫోటోల ఆధారంగా విచారణ సాగుతుంది. అందువల్లనే విచారణ ఆలస్యం అవుతుంది. మొదటగా కీలకమైన సమాచారం దొరికిందని స్వయంగా కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ చెప్పినప్పటికీ కూడా 2 రోజులు గడిచినా కూడా పోలీసులు అందులో ఒక ముందడుగు వేయలేని పరిస్థితి ఏర్పడుతుంది వైశాలి. అయితే ఇప్పుడు పోలీసులు విఫలమయ్యారని చెప్పుకోవచ్చు దర్యాప్తు చేసే విషయంలో. అంటే వాళ్ళు ఎలా స్పందిస్తూ ఉన్నారు ఈ అంశానికి సంబంధించి, వాళ్ళు ఎంత స్పీడ్ గా చేస్తున్నారు ఈ విచారణ కానివ్వండి, ఇదంతా కూడా? దీంట్లో పోలీసులను తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే పోలీసులు అనేక బృందాలు ఏర్పాటు చేశారు. ప్రతి బృందం కూడా తన పని తాను చేస్తుంది. అయితే ఇక్కడ చిక్కుముడి వీడనేది ఏంటంటే, అసలు వైష్ణవిని అంత దారుణంగా కొట్టి చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చింది అన్న కోణంలో మొదట విచారణ ప్రారంభించారు. లోకేష్ ప్రియుడికి అవకాశం లేదు. ఎందుకంటే ప్రియుడు నమ్మి ఆ అమ్మాయి తన వెనకాల గండికోటకు రావడం జరిగింది. గండికోట తనతో హ్యాపీగా ఉంది ఆ క్షణాలు. అన్న ఫోన్ చేయడంతో ఆ భయపడి లోకేష్ ని పంపించడం జరిగింది. ఇంకా తర్వాత అవసరం ఉన్నది ఎవరికి? కేవలం కుటుంబ సభ్యులు. ఎందుకంటే పరువు హత్యగా భావిస్తున్నారు. గతంలో ఈ అమ్మాయి విషయంలో, ఈ ప్రేమ వ్యవహారంలోనే సొంత గ్రామమైన హనుమంతు గ్రామాన్ని వదిలేసి ప్రొద్దుటూరులో చేరడం జరిగింది కుటుంబ సభ్యులు. దాన్ని కొంత వాళ్ళు అవమానంగా కొంత ఫీల్ అయినట్టు కూడా మనకు కొంత గ్రామస్తుల ద్వారా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పరువు హత్య జరిగి ఉండవచ్చు అనేటువంటి ఊహాగానాలు ఉన్నాయి. రెండోది, సురేంద్ర ఎవరైతే వైష్ణవి సోదరుడు సురేంద్ర ఉన్నాడు, అతని యొక్క దురుసు ప్రవర్తన, అంటే కొంచెం హార్డ్గా ఉండడం, తర్వాత హార్డ్గా మాట్లాడడం, అతనే చేసి ఉంటాడన్న అనుమానాలు చాలా రేకెత్తాయి. ఆ విషయంలో కూడా నిన్న మనం స్వయంగా యూటీవీ అతన్ని సంప్రదించడం జరిగింది. అతని మీద ఆరోపణ నేపథ్యంలో అతని అడగడం జరిగింది. నా చెల్లెల్ని నేను చంపాల్సిన అవసరం లేదు అని స్పష్టంగా కుండ బద్దలు కొట్టని చెప్పారు. తర్వాత తల్లి కూడా, మేము చాలా బాధలో ఉన్నాము, మమ్మల్ని ఓదార్చాల్సింది పోయి, మా మీద జాలి చూపించాల్సింది పోయి మా మీద నిందలేస్తున్నారు, ఇది తగదు అంటూ అటు మీడియాకు, ఎవరైతే ఆరోపణ చేస్తున్నారో మిగతా సమాజానికి కూడా వాళ్ళు అప్పీల్ చేయడం జరిగింది. తర్వాత మన సాయంత్రం అప్పటికి కూడా వాళ్ళంతా ఎంత చెప్పినప్పటికీ కూడా కొంతమంది ఇంటెలిజెన్స్ సమాచారం కానీ, పోలీసు వర్గాల యొక్క నిఘా సమాచారం కానీ, కుటుంబ సభ్యుల ప్రమేయం అంతో ఇంతో లేకుంటే వైష్ణవిని అంత దారుణంగా చంపాల్సిన అవసరం ఎవరికి వస్తుంది అన్నటువంటి ఒక ఆ కోణంలో విచారించారు. రెండవది, వైష్ణవి శరీరంలో జరిగినటువంటి గాయాలు ఏదైతే ఉందో బలంగా తన్నడం వల్ల కడుపులో లివర్ పగిలి బ్లీడింగ్ అయి ఆమె చనిపోయినట్లు పోస్ట్ మార్టం నివేదిక చెప్తోంది. అంత కసిగా కక్ష పెట్టుకొని దాడి చేయాల్సిన అవసరమే ఉంది. ఇంటర్ విద్యార్థి, అది ఏకమైన ఒక లోకేష్ తో ఒక ప్రేమాయం తప్ప మరి వేరే వ్యవహారాలు ఏం లేని వ్యక్తికి, ఆ అమ్మాయికి ఎందుకు జరిగిందనేది ఇక్కడ ప్రధానమైన అంశంగా మనకు కనిపిస్తోంది వైష్ణవి.
అయితే ఇప్పుడు వైష్ణవి హత్య కేసు ఇది అసలు నార్మల్ మిస్టరీ కాదు, చాలా పెద్ద మిస్టరీ. ఎందుకంటే అసలు ఏమీ అర్థం కావట్లేదు. పోలీసులకే 4 రోజులైనా కూడా అసలు ఏం జరుగుతుంది ఏంటని అర్థం కావట్లేదు. అసలు ఈ వైష్ణవి హత్య కేసు మిస్టరీ ఎప్పటికి వీడే అవకాశం ఉంది? ప్రధానంగా యాక్చువల్ గా వైష్ణవి హత్య కేసులో సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటే వెంటనే కుటుంబ సభ్యులు తెచ్చి విచారించాలని పోలీసులు భావించారు మొదట. అయితే వాళ్ళ కుటుంబ సభ్యురాలు పోయిన బాధలో ఉన్నారు. తర్వాత అంత్యక్రియలు ఇతర తర్వాత కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో వారిని 2 రోజుల పాటు అట్లాగే ఉంచారు. వాళ్ళ జోలికి వెళ్ళలేదు. నిన్న పిలుచుకొచ్చి విచారించిన తర్వాత వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చినట్టు పోలీసు తెలుస్తుంది. అయితే ఈ పోలీసులు ఏ రకంగా ముందుకు వెళ్తున్నారు, తర్వాత ఇందులో ఏమన్నా కీలక ఆధారాలు లభించాయా అని అడిగితే ఏ పోలీస్ అధికారి కూడా తాము ఇంకా విచారణ చేస్తున్నామని చెప్తున్నారు తప్ప దానికి ఎటువంటి క్లారిటీ ఇవ్వడం లేదు. ఇది ఒక పెద్ద మిస్టరీగా ఉన్నది. ఉదాహరణకి ఒక మాటలో చెప్పాలంటే ఈ గండికోట రహస్యాన్ని ఛేదించడానికి మరింత బలగాలు, మరింత కొంతమంది నిపుణులు రావాల్సిన అవసరం ఉందేమో ఆలోచన వస్తోంది వైష్ణవి. అయితే దీనికి పోలీసులు పెట్టుకున్న టైం లైన్ ఏమైనా ఉందా? అంటే ఈ టైం లోపు, అంటే ఇన్ని రోజుల లోపు మేము ఈ కేసుని ఛేదిస్తామని ఏమైనా చెప్పడం జరిగిందా? టైం బౌండ్ ప్రోగ్రామ్ కాదు, కానీ యాక్చువల్ గా నిన్న వైష్ణవి అంత్యక్రియలు అయిన తర్వాత అదే రోజు మహిళా కమిషన్ సభ్యురాలు అక్కడికి రావడం జరిగింది. తర్వాత వాళ్ళని విచారించడం జరిగింది. ఆ మహిళా కమిషన్ కూడా పోలీసులకు ఒక ఆదేశాలు జారీ చేసి 3 రోజుల లోపల హత్యకు సంబంధించినటువంటి నివేదిక ఇవ్వాలని కోరడం జరిగింది. కనీసం మహిళా కమిషన్ కు నివేదిక ఇవ్వడం కోసమైనా సరే ఈ కేసులో నిజాలేంటి, వాస్తవాలేంటి తెలియజెప్పాల్సిన అవసరం, బాధ్యత, తర్వాత ఒత్తిడి కూడా పోలీసుల మీద ఉందని తెలుస్తోంది. ఓకే, థ్యాంక్ యూ. సో ఇంటర్ విద్యార్థి వైష్ణవి హత్య కేసులో రోజుకొక మిస్టరీ, అంటే రోజుకొక ట్విస్ట్ అయితే చూస్తున్నాం మనం. అసలు ఈ మిస్టరీ ఎప్పుడు పెడుతుంది ఏంటనేది అయితే ఇంకా పోలీసులు కూడా దీని గురించి ఛేదిస్తూ ఉన్నారు, దర్యాప్తు చేస్తున్నారు, విచారణలు చేస్తూ ఉన్నారు. ఎవరి మీద అనుమానాలు ఉన్నా సరే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ బ్రదర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా స్టేషన్కి పిలిచి విచారిస్తూ ఉన్నారు. సో ఏం జరుగుతున్నా సరే వైష్ణవి హత్య కేసులో మాత్రం మిస్టరీ వీడట్లేదని చెప్పుకోవచ్చు. సో వాళ్ళు కూడా ఎంతో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సో ఈ కేసుని ఛేదించడానికి వాళ్ళ ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తున్నారు. అయితే నిజాలు బయటికి ఖచ్చితంగా వస్తాయి. అది ఎప్పటిలోపు వస్తుంది అనేది పోలీసులే చెప్పాలి. దాన్ని మొత్తం ఛేదించి మనకంతా సమాచారం అయితే వాళ్ళే ఇవ్వాల్సి ఉంటుంది. సో మనం చూద్దాం అసలు వైష్ణవి హత్య కేసు ఏ విధంగా ముందుకెళ్తుంది, అసలు ఈ మిస్టరీ ఎప్పటికి పెడుతుంది ఏంటనేది ఒక క్వశ్చన్ మార్క్ లానే మారింది ఇప్పటికీ.